జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్ల ప్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ మేరకు గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నల్ల ప్యాడ్జీలతో కోర్టు ఆవరణలో నిరసన తెలిపారు. పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడాన్ని ఖండించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దాడిలో మృతులకు న్యాయవాదులు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి చేను రవికుమార్, సీనియర్ న్యాయవాదులు గోపి కిషన్ సింగ్, ఎల్ రాము, పసలా సురేష్, అశోక్, సంగతి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की 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 वंदे 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 జరిగిన ఏదైతే కాల్పులకు వ్యతిరేకంగా ఈరోజు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ముక్త కంఠంగా ఈరోజు విధులు బహిష్కరించి న్యాయవాదులందరూ ఏకంగా విధులు బహిష్కరించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఖండన ఒకవేళ ఈ ముష్కరులు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కాకుంటే పాకిస్తాన్ వాళ్ళు ఇదివరకే వాళ్ళు ఖండన ఇవ్వాలి, మాకు ఎటువంటి సంబంధం లేదని. కానీ ఎటువంటి మెసేజ్ కూడా పాస్ చేయలేదు పాకిస్తాన్ వాళ్ళు. భిన్నంలో ఏకత్వంగా భారతదేశంలో అందరం ముస్లింలు హిందువులం అందరం కలిసి ఉండే పరిస్థితి ఉంది. అటువంటిది ముస్లింలు హిందువులు ఒక తాటిపైన ఉండే ఈ దేశంలో మనకు గొడవలు పెట్టించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ నుండి వచ్చిన సందేశంగా భావిస్తూ వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల వేళ కలిసి ఉండాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా యొక్క విధులను బహిష్కరించడం జరిగింది. మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ముష్కరుల ఘటనలో సుమారుగా 30 మందికి పైగా వీరమరణం పొందారు. ఈ యొక్క దాడిని ఖండిస్తూ బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఈరోజు నిరసన తెలియజేస్తూ మా విధులను బహిష్కరించాము. భారతీయుల పైన జరిగిన దాడిని 150 కోట్ల మంది భారతీయుల మీద జరిగినట్టుగా పరిగణలోకి తీసుకొని ఈ ముష్కరులను వదిలిపెట్టేది లేదు. భారత ప్రభుత్వము ఎక్కడున్నా వెతికి వేటాడి ఈ ఒక ముష్కరులను అంతం చేయాలని మేము కోరుకుంటూ దాని వెనుకున్న విదేశీ శక్తులు కానీ పాకిస్తాన్ కానీ ఏ దేశమైనా కానీ ఒక దేశం యొక్క స్వాతంత్రం మీద దాడి జరిగినట్టే, సార్వభౌమాధికారం మీద దాడి జరిగినట్టే ఈ దాడి చిన్న దాడి కాదు. దీన్ని మేము ఏకముక్తంగా ఖండిస్తూ భారత్ మాతాకి